జనరల్‌గా మనం ప్రోటీన్‌ని పర్చేజ్ చేసినప్పుడు న్యూట్రిషనల్ ఇన్ఫో చూస్తాం. అంటే పర్ సర్వింగ్‌లో ప్రోటీన్ ఎంతుంది, ఫ్యాట్ ఎంతుంది, కార్బోహైడ్రేట్స్ ఎంతుంది అండ్ ఆ డబ్బా ఎన్ని సర్వింగ్స్ వస్తుంది ఇలాంటివి చెక్ చేస్తాం. బట్ వీటితో పాటు మనం చెక్ చేయవలసింది అమినో యాసిడ్ ప్రొఫైల్. అమినో యాసిడ్స్‌ని మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, 2 సెమీ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, 3 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఈ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు కాబట్టి కంపల్సరీ మన ఫుడ్ని తీసుకోవాలి. అందుకనే వీటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. అలాగే సెమీ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, దీన్ని మన బాడీ కొంతవరకు ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు మనం ఎక్స్టర్నల్గా ఫుడ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఇది జనరల్గా మన బాడీకి కావాల్సిన అమినో యాసిడ్ని తయారు చేసుకోగలదు. అడిషనల్గా తీసుకునే అవసరం చాలా తక్కువ ఉంటుంది. బట్ కొన్ని కంపెనీస్ ఈ ప్రోటీన్ కంటెంట్ని ఎక్కువగా పెంచడం కోసం నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ని ఎక్కువగా యాడ్ చేస్తాయి. ఎందుకంటే ఇది తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ కానీ, ఆర్జినిన్ కానీ, లేదంటే గ్లూటమిన్ కానీ ఇలాంటివి కొన్ని యాడ్ చేస్తారు. దీన్నే అమినో యాసిడ్ స్పైకింగ్ అంటారు. కాబట్టి మనం ప్రోటీన్ పర్చేజ్ చేసినప్పుడు అమినో యాసిడ్ ప్రొఫైల్ని కూడా చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. That's it guys, hope you liked the video. Thanks for watching.